శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము నుండి ఈవేళ మనం 8వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా తస్యాహ స్నిగ్ధాః స్థిరా కృద్యా ఆహార సాత్విక ప్రియాః. అర్జున, ఆయుస్సును, మనోబలమును, దేహబలమును, ఆరోగ్యమును, సౌఖ్యమును, ప్రీతిని బాగుగా వృద్ధి నొందించునవియు, రసము గలవియు, చెమురు గలవియు, దేహమందు చాలా కాలముండునవియు, మనోహరములైనవియునవు ఆహారములు సత్వగుణము గల వారికి ఇష్టములయుండును అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. మనము తినేటువంటి సాత్విక ఆహారము ఆధ్యాత్మిక పరంగా కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా చాలా శ్రేష్టమైనటువంటివి. మరి ఇటువంటి సాత్వికాహారం ఆరోగ్యవంతంగా జీవించడానికి, ఆధ్యాత్మిక పరంగా పురోభివృద్ధి చెందడానికి ఉపయోగపడేటువంటి ఆహారం ఎవరికి ప్రియమై ఉన్నది అంటే సాత్విక లక్షణం, సాత్విక గుణము కలిగినటువంటి వారికి ప్రియమై ఉన్నది అని ఇక్కడ భగవానుడు చెబుతున్నాడు. జనుల యందు సత్వగుణ అభివృద్ధి నొందింపునప్పుడు ఇట్టి ఆహారము వారికి రుచించునవి భావం, అనగా కారముతోనూ పులుపుతోనూ కూడినదియు, రాజసికమైనదియు లేక తామసికమైనదియు నగు ఆహారము వారికెన్నడను ప్రీతికరముగా కానేరదు. పైన తెలిపిన సాత్వికాహారమే వారికి ఇష్టముగా నుండును. ధ్యానాదులకిట్టి ఆహారము మిక్కుటముగా అనుకూలించును. ఆహార విషయము పరమార్థరంగమున ఎంతయో ముఖ్యమైనది కనుకనే శ్రీకృష్ణమూర్తి గీతలో పెక్కు చోట్ల దానిని గురించి ప్రస్తావించుచు వచ్చిరి. కావున ముముక్షువులు ఆహార సంయమం ఏదియో చిన్న విషయమని తలంపక బ్రహ్మ మార్గమున కీలక స్థానం ఆక్రమించి ఉన్న దానినిగా ఆ దానిని భావించి సాత్విక ఆహారమునే సేవించుచూ రావలెను అని ఇక్కడ మనకు తెలియబడినది. ఇక్కడ సాత్వికాహారం ఎట్టిది అన్నప్పుడు ఆయుష్ను, మనోబలమును, శరీర బలమును, ఆరోగ్యమును, సుఖమును, ప్రీతిని లెస్సగా అభివృద్ధి నొందించున్నదియు, రసము గలదియు, చెమురుతో కూడినదియు, దేహము నుండు చాలా కాలముండునదియు, మనోహరమైనదియు సాత్వికాహారం అనబడును. కావున విఘ్నులట్టి ఆహారముని సేవించవలయను అని ఇక్కడ మనకు చాట తెల్లువైనది. మనము తినేటువంటి ఆహారం సాత్విక ఆహారం అయినప్పుడు కొంత సమయం ఎక్కువగా కూడా ఈ యొక్క రాజసిక తామసిక ఆహారముల కంటే ఈ శరీర పోషణకి కావలసినటువంటి శక్తిని ఇస్తూ ఉన్నది. కాబట్టి సాత్విక ఆహారమే ప్రధానమైనది మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. సాత్విక ఆహారము అంటే మనకి ఎటువంటిది అనే విషయాన్ని కూడా ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. మన వాళ్ళు చాలామంది మాంసాహారము తామసిక ఆహారం అని, సాత్విక ఆహారం అంటే కూరగాయలు అని ఈ విధంగా భావిస్తూ ఉంటారు. కానీ కూరగాయలు ఆహారము సాత్విక ఆహారం అయినప్పుడు కూడా దీనిలో అమృతాహారముగా మనం తయారు చేసుకొని కారము, పులుపు, ఉప్పు తగ్గించుకొని తినడము కూడా మనకి ఇది సాత్విక ఆహారముగా నిండుగా పనిచేస్తుందని ఇక్కడ మనం గ్రహించవలసి ఉంటుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.